కడప జిల్లా బద్వేల్ పట్టణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర స్వచ్ఛత కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బద్వేల్ పట్టణం కోట వీధిలోని జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ వద్ద నుండి 4 రోడ్ల సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని బద్వేల్ రెవెన్యూ డివిజన్ అధికారి చంద్రమోహన్ గారి ఆధ్వర్యంలో బద్వేల్ మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా వర్షాకాలంలో కలిగే అనారోగ్య సమస్యలు తగు జాగ్రత్తలపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్టు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర. దయచేసి అందరూ కూడా ఈ కాస్త వాళ్ళు అలాగే ఈ వాహన వాళ్ళు అందరూ కూడా మీరు ఈ యొక్క కూడా మీరు సమాధానం చెప్పాలి. ఓకే, ఇంకా ఇప్పుడు ఈనాటి ర్యాలీ స్టార్ట్ చేస్తారు. తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన ఉద్దేశంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నాం. సో ప్రతి 3వ శనివారం ఎందుకు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు కరెక్ట్గా ఉండాలి, అలాగే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. సో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే మనం అంతా కూడా ఏదైనా మన రోజువారీ కార్యక్రమాలు అయితే లేవు. సో మనం యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నాం కదా, అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క